glow that hugs the leaves, whispering trees in gentle breeze. Nature hums a sweet old tune beneath the warmth of rising moon. A calming wave that rides the sea. With every breath you come to me. In stillness echo hearts unwind. Our souls in harmony we find. Listen close to silence speak. In the quiet our hearts peak. Moments drift like falling rain. In the stillness we find gain. Twilight wraps the sky in gold. In your arms we lose the cold. Stars above, they start to dance, each one giving us a chance. In the meadow where dreams play, hand in hand we'll find our way. Every step a tender vow. In this peace we'll live somehow. Listen close to silence speak. In the quiet our hearts beat. Moments drift like falling rain. In the stillness we find gain. Isra? Ina. Ainda? Okay, second. Okay, sir. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం పరిధిలో కూడా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న 39 మండలాలకి మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కూడా మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యాలయము అలాగే పబ్లిక్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం, ఈ పర్యావరణాన్ని కాపాడడం అన్నది ప్రధాన ఉద్దేశం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 1,000 మొక్కలు నాటాలన్నది సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మనము అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అలాగే అన్ని పబ్లిక్ ప్లేసుల్లోనూ కూడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత భూమిని మనం చెయ్యాలని మనందరినీ కోరుతూ, ముఖ్యంగా ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారే అది అనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దయచేసి అందరూ కూడా ఇందులో ఈ విషయాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మన జిల్లా పరిషత్ కాంపౌండ్లో సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ మొత్తం 1,000 మొక్కలు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నది. ఇప్పుడు సిఇఓ గారు చెప్పినట్టు అన్ని మండలాల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీనివల్ల ఎంతో మనకి హెల్త్ విషయంలో చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి.
నెక్స్ట్ అంటే మన పర్యావరణ దినోత్సవం అంటే నాట్ ఓన్లీ మొక్కలు నాటమే కాదు, ఈ ప్లాస్టిక్ రహిత కూడా దాని మీద కూడా గవర్నమెంట్ లాస్ట్ టైం మనం 3rd సాటర్డే అదే ప్రోగ్రామ్ చేసాము. అది కూడా మనం చాలా వరకు అట్లీస్ట్ వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ప్లాస్టిక్ అన్నది మనం వాడకూడదు. నాట్ ఓన్లీ సింగిల్ యూసేజ్, మామూలుగా ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం కానీ ఏమీ చేయకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో వేడెక్కిన వాటర్ తాగితే అది చల్లారేకి తాగినా సరే దాని ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్లో కేసులు కూడా దానివల్ల ఉన్నాయని విన్నాము. అందువల్ల ఈరోజు దీని సందర్భంగా మొక్కలు నాటడం కాకుండా అది కూడా మనం పాటిస్తే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు సందర్భంగా స్పెషల్గా మన జిల్లా పరిషత్ వాళ్ళు అసోసియేషన్ తరఫు వాళ్ళు ఈ చలివేంద్రం కూడా పెట్టారు. వచ్చిన అటు ఇటు తిరుగుతున్న జనాలకి ఎండాకాలంలో మజ్జిగ వాటర్ ఇస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయం అండి, మంచిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్ని కార్యాలయాలకి ఆదేశించడం జరిగింది. ఆ మేరకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం గారు శ్రీ నారాయణమూర్తి గారు, అలాగే ఎస్సీ గారు శ్రీ శ్రీనివాస్ గారు, డిప్యూటీ గారు రాజ్కుమార్ గారు అందరూ కూడా మా స్టాఫ్ అందరూ కలిపి పార్టిసిపేట్ చేశారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. నిజంగా పర్యావరణం ఆల్మోస్ట్ సమతుల్యత దెబ్బతిన్నది. మనకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి కూడా ఇదే వాతావరణం ఉంది. అంటే వర్షాకాలంలో వర్షం పట్టలేదు, వేసవికాలంలో ఎండలో కాయట్లేదు, అలాగే చలికాలంలో చలి, అలా అన్ని 3 కూడా సమతుల్యం దెబ్బతిన్నది. అందువల్ల మరి మనం చాలా మన వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ఆ విషయం ఎవరో గమనించట్లేదు. సిటీలో అయితే మరి చెట్టు తాలూకా వాల్యూ అంతా ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా సరిగ్గా కనబడదు. ఒక కారు ఆపుతామన్నా లేదా బైక్ ఆపుతామని చెప్పి మరి అప్పుడు తెలుస్తుంది మనకి చెట్టు తాలూకా వాల్యూ. నిజంగా ప్రతి ఉద్యోగి ఒక్కొక్క మొక్కని నాటి దాన్ని దత్తత తీసుకుని పెంచే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. మరి మన ఈపీఆర్ మినిస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భావిస్తున్నాం. మీ అందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ ఉద్యోగులు, తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగులు అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే మనకి వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. సో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉండాలంటే మనం మొక్కలను పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు కన్స్ట్రక్షన్స్ పేరిట డిఫారెస్టేషన్ ఎక్కువ జరుగుతుంది. డిఫారెస్టేషన్ మనం తగ్గించి రీఫారెస్టేషన్ పెంచాలి. మొక్కల్ని ఎక్కువ పెంచడం వల్ల ఏంటంటే మనకి ఈ కాలుష్యం, పరిశ్రమల ద్వారా వస్తున్న కాలుష్యం కొంత మినిమైజ్ చేయడం జరుగుతుంది మొక్కలు పెంచడం ద్వారా. సో దానిలో భాగంగా మన జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు, అనేక రకాల మొక్కలు మా అధికారులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి వారు నారాయణమూర్తి గారు, తర్వాత ఎస్సీ గారు, ఈ గారు, సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నాం. అలాగే మా అసోసియేషన్ తరఫున, ఏపీఆర్ మెన్షియల్ అసోసియేషన్ తరఫున మా సత్యబాబు గారు ప్రెసిడెంట్, మా అందరం కలిసి మా ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 15 రోజుల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడతారా? ఎవరో ఒకరు